నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓం నమ శివాయ. అవినాష్ గారు, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. జాబ్ రిలేటెడ్ ఏదైనా రెమెడీస్ చెప్పండి, జాబ్ రావట్లేదనో, జాబ్ లో ఒడిదొడుకులు ఉన్నాయనో, లేకపోతే సరైన ఇంక్రిమెంట్ లేదనో, ఇట్లా రకరకాలు. మరి జాబ్ కి సంబంధించి ఏదైనా రెమెడీ ఉందా మీ దగ్గర? ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. జాబ్కి సంబంధించిన రెమెడీలు ఒక స్విచ్ వర్డ్ చెప్తాను, ఇంకో చిన్న రెమెడీ కూడా చెప్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం. ఫస్ట్ అసలు జాబ్ గురించి మాట్లాడుకుందాం. అసలు జాబ్ అంటే ఏంటి? జాబ్ అంటే ఏంటి అసలు ఏమనుకుంటారు చాలామంది? జాబ్ అంటే ఒక ఆఫీస్కి వెళ్ళి పని చేయడం కదా. కానీ యాక్చువల్గా జాబ్ డెఫినిషన్ ఏంటంటే ఆస్ట్రాలజీలో సిక్స్త్ హౌస్ అంటే ఏంటి? పని వాళ్ళకి సంబంధించింది. పనివాడంటే యజమాని దగ్గర ఎలా ఉండాలి? కొంచెం అణిగి మణిగి కొంచెం గౌరవం ఇస్తూ బాధ్యత వహిస్తూ ఉండాలి. సో ఇప్పుడు నువ్వు ఎంత జాబ్ చేసినా, నీకు ఎంత పని వచ్చినా, నీ బిహేవియర్ సరిగ్గా లేకపోతే నేను తీసేస్తారు. సో సిక్స్త్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. డే టు డే లైఫ్ కూడా సిక్స్త్ హౌస్ నే డిసైడ్ చేస్తుంది. సో జాబ్ రావట్లేదంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టు డే టు డే లైఫ్ ఫస్ట్ రొటీన్ ఫాలో అవ్వాలి. జాబ్ అంటే శని అంటే రొటీన్ డిసిప్లిన్. లేట్గా లేవడం, మధ్యాహ్నం స్నానం చేయడం, సాయంత్రం భోజనం తినడం, ఇలా ఫాలో అయితే కష్టం అండి. మీరు ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అది వేరు, అది శుక్రుడిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా జాబ్ వచ్చే ముందు మీరు టైం టు టైం డిసిప్లిన్ ఫాలో చేస్తే, రొటీన్ ఫాలో చేస్తే శనికి మీ పట్ల రెస్పెక్ట్ వచ్చి, అరే వీడు ఫాలో అవుతున్నాడు డే టు డే రొటీన్, ప్రతి కాలాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు, వీడు ఏ టైంకి ఆ టైంలో ఆ పని చేస్తున్నాడు వీరు అనుకుంటున్నాడు. సో వీడికి కొంచెం బ్లెస్ చేద్దామని శని ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదొకటి, డే టు టైం, ఐ మీన్ టు సే డే టు డే టైం టు టైం పనులు చేసేయాలి. సెకండ్, ఆరో ఇల్లు అంటే పనులు. మన ఇంట్లో ఉండే పని వాళ్ళు ఎవరైతే ఉంటారో, గిన్నెలు కడిగే ఆవిడ, మేట్స్, డ్రైవర్ కావచ్చు, ఒక బాత్రూమ్ క్లీన్ చేసి అయినా కావచ్చు, ఎవరైనా మన ఇంటికి వచ్చి పని చేసి మన హెల్ప్, వాళ్ళతో కొంచెం మర్యాదగా మాట్లాడాలి. కుదిరితే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి. చాలా మంది జాబ్లో ఇరుక్కుంటారు, చాలా కారణాల వల్ల. ఇంటర్వ్యూ క్రాక్ అవ్వలేదు, డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయలేదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి అర్థం కాదు, అది ఏం చేయాలి, కింద మీద అయిపోతుంటారు. జాబ్ లాగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సంవత్సరాలు. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి జాబ్ వస్తే 20 lakhs per annum, అలా ప్యాకేజీలు వస్తాయి 30 lakhs per annum. ఆ రెమెడీ కోసం వెయిట్ చేస్తుంటారు. చిన్న ఏదైనా హెల్ప్ అవ్వాలి దేవుడి సైడ్ నుంచి, నాకు చిన్న సాయం. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, దేవుడా నేను ఒక అడుగేస్తాను, నువ్వు ఒక అడుగేయి, తర్వాత నేను 4 అడుగులు వేస్తాను, ఇలా అనుకుంటారు వాళ్ళు కూడా. కానీ అరే, నువ్వు ఒక అడుగేస్తే దేవుడు కూడా ఒక అడుగేయాలంటే నీ అడుగులో దాన్ని ఏమంటారు, పాజిటివ్ గా ఉండాలి, అది నెగిటివ్ గా ఉండకూడదు. నువ్వు పాజిటివ్ గా ఉండాలి. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే, దేవుడే మొత్తం ఇచ్చేస్తాడు. ఇలా కమర్షియల్ గా దేవుడా నేను ఒక అడుగేస్తాను, నువ్వు ఒక అడుగేయి, అసలు అట్లా లావాదేవీలు. కానీ జనాలు ఏం చేస్తారంటే, బేసిక్ గా దేవుడా నేను ఒక పని మొదలెడతాను, ఇప్పుడు ఒక ఇల్లు కట్టబోతున్నాను, దేవుడా నేను ఒక అడుగేస్తాను, నేను కొంచెం ముందుకు వస్తాను, ధైర్యం చేసి. భయపడతారు కదా ఇల్లు కట్టాలంటే, ఇంత ఇన్వెస్ట్మెంట్, నేను కొంచెం పెడతాను, నువ్వు కొంచెం హెల్ప్ చేయి, నువ్వు కొంచెం పాజిటివ్ చూపించు, నేను ఇంకా పాజిటివ్ ఇంకా పెడతా డబ్బులు. ఇది కూడా ఒక మనిషికి నమ్మకమే కదా. లేకపోతే ఒకటేసారి పెట్టేసి మొత్తం లాస్ అయిపోవడం. వాడికి ఆ ఇంట్యూషన్ పవర్ ఉండి ఆ సంకేతం కావాలి. సో ఇక్కడ మన జాబ్లో కూడా ఏంటంటే, మన సంకేతాలు ఏంటంటే, మన పని వాళ్ళు, మన రొటీన్ ఇంప్రూవ్ చేసుకుంటూ, టైం టు టైం పనులు చేసుకుంటూ, పని వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం. ఇంకోటి, వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకు కూడా చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నా దగ్గర ఉన్నావు, చేస్తున్నావు, ఎప్పటి నుంచో పని చేస్తున్నావు, నిజంగా నువ్వు లేకపోతే చాలా కష్టమయ్యేది, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ అని చెప్పి ఎంతో కొంత ఏదో ఒకటి ఇవ్వాలి. ఇంకా శనిదేవత ఎవరు? కాళీదేవత లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన జాబ్
గురించి ఒక్కసారి ఆరాధన చేసుకోండి. Hmm. ఇది చేస్తూ Hmm. నేను చెప్పిన ఒక స్విచ్ వర్డ్ Hmm. పనవాళ్ళకి చేసాము, మన డే టు డే టైము దేవుడు ఒక స్విచ్ వర్డ్, ఒక యూనివర్సల్ ఈశ్వరుడు. Hmm. ఈశ్వరుడు కూడా ఒక మెసేజ్ పంపించాలి. నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, నాకు జాబ్ కావాలి, జాబ్ వస్తే నా జీవితం మారుతుంది, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను అని. కరెక్ట్. Hmm. ఒక స్విచ్ వర్డ్ కావాలి. Hmm. ఒక స్విచ్ వర్డ్ చెప్తాను. వేదిక్ స్విచ్ వర్డ్ సంస్కృతం నుంచి వచ్చింది. Hmm. దురంత దేవ మనోరథ సిద్ధి శ్రీపాద వినయోక్తవ్య. Hmm. ఈ స్విచ్ వర్డ్ Hmm. మీరు 108 టైమ్స్ రోజు చేసుకుంటే Hmm. చాలా మంచిది. Hmm. మంచి స్విచ్ వర్డ్, సంస్కృతం స్విచ్ వర్డ్. Hmm. ఈ మధ్య వేదిక్ స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. Hmm. వేదిక్ ఈ మధ్య అంటే ఎప్పుడు పనిచేస్తాయి, మనకి ఈ మధ్య తెలుస్తుంది. మనకి ఈ మధ్య తెలుస్తున్నాయి. Hmm. ఈ స్విచ్ వర్డ్స్ అన్ని నక్షత్రాల నుంచి వచ్చినవి, Hmm. మన దగ్గర నుంచి ఏవి వచ్చినవి కాదు. మనం ఏదో సంస్కృతము, దీనికి చాలా Hmm. బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటది. Hmm. ఇప్పుడు అశ్విని దేవతలు అంటారు, మీకు ఐడియా ఉందా? ఐడియా. అశ్విని దేవతలు అనేది హీలర్స్ అంటారు, బేసిక్ డెఫినెట్లీ మెడికల్ హెల్ప్ చేసేవాళ్ళు. అశ్విని దేవతల నుంచి తీసుకున్న ఒక స్విచ్ వర్డ్ అశ్విన. అశ్విన దేనికి పనిచేస్తుంది? అశ్విన అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పనిచేస్తుంది. Hmm. సో నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నక్షత్రాలు ఉంటాయి, దాని వెనకాల దేవతలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మన దురంత దేవ అన్నాం, మనోరథ సిద్ధి, మనోకాంక్ష, దురంత దేవ. ప్లీజ్ అడుగుతున్నాం, దురంత దేవ, మనోరథ సిద్ధి. ఈ స్విచ్ వర్డ్స్ లో ఒక మీనింగ్ ఉంటది, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటది. ఇప్పుడు ఎట్లయితే మనము ఈ వీడియో ముందు అది మాట్లాడుకున్నాం కదా, ఏంజల్ నంబర్స్, దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ వేదిక్ స్విచ్ వర్డ్స్ మీద కూడా అంత బ్యాక్గ్రౌండ్ ఉంటది. దీని మీద వర్క్ చేస్తే కంపల్సరీ మీకు మీ జాబ్ వచ్చి తీరుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ కష్టంతో పాటు, మీ ఇంటర్వ్యూలతో పాటు ఇది కూడా చేయండి, మీకు డెఫినెట్ గా కలిసి వస్తుంది. ఏ రోజు స్టార్ట్ చేయమంటారండి? సాటర్డే ఇస్ ద బెస్ట్ డే ఫర్ జాబ్. సాటర్డే రోజు స్టార్ట్ చేసుకోండి. ఏ టైంలో చేయమంటారు? ఏ టైంలో అంటే శని హోరాలో చేసుకోండి, చాలా మంచిది. శనిహోర అంటే సూర్యోదయం నుంచి 1 అవర్ ఆ టైంలో చేసుకోండి, అద్భుతంగా ఉంటది. జాబ్ ఎవరికైతే కావాలో వాళ్ళకి చక్కగా అతి త్వరగా వస్తుంది. రైట్. అయితే ఇప్పుడు పిల్లల కోసం పేరెంట్స్ గా మేము చేయొచ్చా? ఎందుకంటే పిల్లలు నమ్మరండి, పిల్లలు ఇది చేయరండి, పిల్లలు అది చేయరు, వినరు, ఇట్లా రకరకాలు వింటూ ఉంటాం కదా, పేరెంట్స్ చేయొచ్చా? ఇప్పుడు పూజారి ఎట్లయితే పేరు గోత్రం తెలుసుకొని చేస్తారో మీరు కూడా మీ పిల్లల కోసం చేసుకోవచ్చు, మా పిల్లలు అని చెప్పేసి. అలా ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, తప్పకుండా చేయండి, మీ పిల్లలకి మంచి జాబ్లు వస్తాయి. రైట్. సో సాటర్డే స్టార్ట్ చేయమంటున్నారు కాబట్టి సాటర్డే నుంచి కంటిన్యూస్ గా ఎన్ని డేస్ చేయమంటారు? సాటర్డే స్టార్ట్ చేశారు కాబట్టి ఇది బేసిక్ గా మీ ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఆ రోజు, దాని ముందు రోజు చేయండి. మన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి దీంతో డెఫినెట్ గా హార్డ్ వర్క్ కూడా మ్యాటర్స్. హార్డ్ వర్క్ చేస్తూ ఈ స్విచ్ వర్డ్ ఆవగించంతైన అదృష్టం కలిసి వచ్చే విధంగా ఈ స్విచ్ వర్డ్ మనకి హెల్ప్ చేస్తుంది. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.